మన జీవితంలో ప్రాముఖ్యంగా 2 నియమాలు ఉంటాయి. అవయవములో ఉన్న నియమం ఒకటి, మనస్సు నందు ఉన్న నియమం ఒకటి. ఈ 2 విషయాలను గనక నువ్వు మాస్టర్ చేయగలిగితే, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి విషయంలో నువ్వు ఎదగటానికి అవకాశం ఉంటుంది. దావీదేమన్నాడు అంటే, తన శరీరములో ఉన్న నియమాన్ని ప్రకారము తన మనసులో నియమాన్ని గ్రహించక తను పాపము చేసిన తర్వాత మనసులో నియమము తన మీద నేరస్థాపన చేసింది, నువ్వు చేసింది పాపమని. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు అన్నాడు. ఒక మనిషి అంతరంగంలో సత్యము వెళ్ళి స్థిరపడాలి అంటే ఈ 2 నియమాల విషయంలో ఎలాగ ప్రవర్తించాలి అనేది ఆ వ్యక్తి గ్రహించాలి. మీరు సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయటం అంటే ఇక నువ్వు దానితో పోరాడేది ఉండదు. ప్రభువు నుంచి వచ్చే సత్యాన్ని గ్రహించటానికి ఒక మనిషి కొన్ని స్టెప్స్ ద్వారా ప్రయాణం చేయాలి.